వెల్కమ్ టు షబానా రెసిపీ కోట్. ఈరోజు మన రెసిపీ ఉసిరిక జామ్. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ జామ్ రెసిపీని ఈజీ స్టెప్స్తో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం పదండి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జామ్ తయారీ కోసం ఫ్రెష్గా ఉన్న చిన్న ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రను తీసుకొని ఒక గ్లాస్ నీళ్లను యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వీడియోలో చూపిన విధంగా జల్లెడ ప్లేట్ను బౌల్ మీదకి పెట్టి ఉసిరికాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయల మీదకి మరో ప్లేట్ని కవర్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉసిరికాయలను ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. అదేవిధంగా మిగిలిన ఉసిరికాయలను కూడా ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్ జామ్ రెసిపీ తయారీ కోసం మా వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు పూర్తిగా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఉసిరికాయలను స్మాషర్ సహాయంతో అయినా మిక్సీ జార్లో అయినా వేసి మెత్తని పేస్ట్లా గింజలను తీసి ఉసిరికాయ పేస్ట్ని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు జామ్ తయారీ కోసం 1 ఇంచు అల్లం ముక్కను తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అడుగంటకుండా 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఉసిరిక గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఉసిరిక గుజ్జుకి 1 కప్పు చక్కెర చొప్పున ప్యాన్లోకి యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, చిటికెడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. ఈ జామ్ మిశ్రమం ఉడుకుతున్న సమయంలో 1 చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మిశ్రమం చిక్కబడేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిన విధంగా జామ్ మిశ్రమం ప్యాన్ గోడలకు అంటకుండా చిక్కబడినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన జామ్ని పొడిగా ఉన్న గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.